హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా మేము ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతారు, సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతారు. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పటికీ కూడా అర్థం కాని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో చాలా మెంబర్స్, ఈవెన్ నా ఫ్రెండ్స్లో కానీ మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో కానీ పాలిటీ అంటేనే భయపడతారు. ఎందుకు అంటే అందులో ఆర్టికల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక కన్ఫ్యూజ్డ్గా ఉంటాయని ఆలోచిస్తారు. సో నిజానికి చెప్పాలంటే మెథడ్ అర్థమైతే మాత్రం పాలిటీ అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. యాక్చువల్గా మనకి ఒక ఆర్డర్ తెలిసి ఉండాలి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాను. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పే ముందు మీకు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాలి. యాక్చువల్గా అది నేను నెక్స్ట్ వీడియోలో అదర్ వీడియోలో నేను చేస్తాను డెఫినెట్లీ. బట్ ఏమంటున్నానంటే పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ క్వశ్చన్స్ రాకపోయినా మనం ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎలా ఈ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మిగతా ఎలిమినేషన్కి కానీ ఆన్సర్స్కి కానీ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చిందండి, ఇప్పుడు మీరు ఎన్టీపీసీ రాస్తున్నా, గ్రూప్ డి రాస్తున్నా, స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఆ క్వశ్చన్? ఇప్పుడు ఆర్టికల్ 6 అనేది ఆర్టికల్ 6 అనేది దేనికి సంబంధించిందని క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని గురించి ఎలాంటి అవేర్నెస్ లేదు, ఆర్టికల్ 6 అంటే ఏంటో తెలియదు, మీకు చదవలేదు. అలాంటప్పుడు మీరు ఎలా పెడతారు? ఈ పార్ట్స్, ఈ 25 పార్ట్స్, ఈ 22 పార్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని వాటికి ఇప్పుడు లైక్ దట్ 4th పార్ట్కి 4th ఏ ఉంటుంది, 14th ఏ ఉంటుంది. అలా కొన్నిటికి ఏ అనేది యాడ్ అవ్వడం వల్ల, సబ్ పార్ట్ యాడ్ అవ్వడం వల్ల అది కూడా కౌంటబుల్తోని 25 ఉంటాయండి. ఇప్పుడు దీని గురించి తెలీదు. పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్లో పార్ట్ 2 ఉంది. అదే ఆర్టికల్ 5 to 11 వరకు స్టార్ట్ అవుతుంది అని మీకు ఒక చిన్న అవేర్నెస్, ఒక థాట్ ఉన్నా మీరు 6 అనేది సిటిజన్షిప్ గురించి. మీరు ఎలిమినేషన్లో ఏముంటుంది, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్ ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి ఫైనల్లీ సిటిజన్షిప్ ఏదో ఒకటి ఇస్తారు. సో మీరు అలా ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ అన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ అన్నా రావచ్చు. ఓకేనా? సో యాక్చువల్గా ఈ పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా మెంబర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కన్ఫ్యూజన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? మనకు ఒక ఆర్డర్ తెలియనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFG అని మనం ఇలా చదువుతున్నాం అంటే ఏ తర్వాత బీనే వస్తుంది, సీనే వస్తుంది అని మీరు ఎలా చెప్తున్నారు కాన్ఫిడెంట్గా? ఎందుకంటే మీకు ఈ ఆర్డర్ అనేది తెలుసు. ఈ ఆర్డర్ మీరు తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి మీకు ఈ ఆర్డర్ తెలుసు. సో ఇది కూడా అంతే. పాలిటీ అనేది టఫెస్ట్ సబ్జెక్ట్ అస్సలు కాదు, ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ మీరు విన్న తర్వాత ఇంకొకసారి బుక్ తీసి చదవాల్సిన అవసరం లేకుండా నేను మీకు నేర్పించేస్తాను. ఓకేనా? సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి, పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ వీడియోలో నేను మీకు అప్ టు 9 to 10 పార్ట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆర్టికల్స్. ఓకేనా? ఫస్ట్ మనం దీన్ని ఒక స్టోరీ లాగా నేర్చుకుందామని చెప్పాను కదా. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నేను మీకు క్లియర్గా నోట్ చేయడానికి చూపిస్తాను. ఫస్ట్ మనం ఆర్టికల్స్ నేర్చుకోవాలన్నా, కాన్స్టిట్యూషన్ రాసుకోవాలన్నా, వార్స్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా మనకు ఉండాల్సింది ఏంటి? ఫస్ట్ ఫస్ట్ భూమిపైన మనం ఉండాలి. భూమి అంటే ఏంటి? ఇక్కడ మన భూమి. అది ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళి నేను మీ దగ్గర ఎలక్షన్స్లో పోటీ చేస్తా అంటే వాళ్ళు చేయనిస్తారా? యూఆర్ నాట్ ద సిటిజన్ అంటారు, ఇది మీ ల్యాండ్ కాదంటారు. డెఫినెట్లీ చెప్పేస్తారు కదా. సో అమెరికా వాళ్ళు మన దగ్గరికి ఒక ఫారినర్గా వస్తారు కానీ ఇండియన్గా వచ్చి ఉండలేరు కదా, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో మనకి ఏం చేయాలన్నా ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, ఆ ల్యాండ్ మనదై ఉండాలి. సో దీన్నే మనం కొంచెం మంచి పాలిటీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తే ఏంటిది? యూనియన్ అంటే మనది, టెరిటరీ అంటే ల్యాండ్. యూనియన్ టెరిటరీ. ఫస్ట్ మనం బతికుండాలన్నా భూమిపైన ఉండాలి, మనకి మన హక్కులు ఉండాలన్నా అది మన భూమి అయి ఉండాలి, యూనియన్ టెరిటరీ. సో ఫస్ట్ది వచ్చేసి యూనియన్ టెరిటరీ పార్ట్ 1. కాబట్టి పార్ట్ 1లో ఉండాల్సింది ఫస్ట్ మనం ఉండాలంటే ల్యాండ్. గుర్తుకు రావాలండి మీకు ఫస్ట్ ల్యాండ్ అంటే టెరిటరీ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ల్యాండ్ ఉంటే సరిపోతుందా? ల్యాండ్ పైన మనుషులు, జంతువులు ఏదో ఒకటి ఉండాలి కదా. అలాంటప్పుడు సో మనుషులు ఉండాలి. మనుషులు అంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు ఇండియన్ ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఇండియన్ టెరిటరీ ఉంది. ఇండియన్ టెరిటరీ మీద ఫారెన్ వాళ్ళు ఉంటారు, కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోతారు. పర్టికులర్గా ఇది నా భూమి అని కాన్ఫిడెంట్గా చెప్పేది ఎవరు? ఆ కంట్రీ యొక్క సిటిజన్స్. అంటే ల్యాండ్ ఉంది, మనుషులు ఉండాలి, ఆ ల్యాండ్ పైన మనుషులు ఉండాలి. సెకండ్ ఫార్మాట్ చూడండి, ల్యాండ్,
మనుషులు, ల్యాండ్ మీద మనుషులు ఉండాలి. ఎవరు మనుషులు అయి ఉండాలి? ఆ సిటిజన్స్ అయి ఉండాలి. సో సెకండ్ పార్ట్ వచ్చేసి సిటిజన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్, మనుషులు ఉంటే సరిపోతుందా? మనుషులు ఉన్నంత మాత్రం అయిపోతుందా? వాళ్ళ దాంట్లో రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు. ఇప్పుడు చెప్పాలంటే చాలా టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటారు. ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ, అన్టచబిలిటీస్ కానీ, అంటరానితనాలు కానీ, ఎవరిని ఎవరు బానిసలాగా ట్రీట్ చేయొద్దంటే ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు అనేది రాజ్యాంగం కల్పించాలి. కాన్స్టిట్యూషన్ షుడ్ బి ప్రొవైడ్ సమ్ రైట్స్. ఓకేనా? అవి ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు. ఈ ఫండమెంటల్ రైట్స్ మన ఫస్ట్ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ పైన మనుషులు, ఆ మనుషులు సిటిజన్స్ అయి ఉండాలి. ఆ సిటిజన్స్కి అనేవి కొన్ని రైట్స్ ఉండాలి, కొన్ని హక్కులు ఉండాలి. ఎన్ని ఉంటాయి? నా క్వశ్చన్ మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఓకే, అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్ అనేది డిలీట్ అయింది. ఆ డిలీట్ అయిన రైట్ ఏంటి? ప్రీవియస్లీ అవి ఎన్ని ఉన్నాయి, అందులో నుంచి ఒక రైట్ డిలీట్ అయింది. డిలీట్ అయిన తర్వాత ఇంకెన్ని రైట్స్ ఉన్నాయి ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫోర్త్ ఇప్పుడు ఏమంటారు మీకు క్లియర్? ఫస్ట్ ల్యాండ్ పైన మనుషులు, ఆ సిటిజన్స్కి కొన్ని హక్కులు. ఓకేనా? రైట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి, ఒక బాక్స్ తీసుకున్నాం, ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాం. ఆ బాక్స్లో చిన్న చిన్న సబ్ బాక్సెస్ కూడా ఉంటాయి. అట్లనే మన ఇండియాని తీసుకుందాం. మన ఇండియాలో కూడా కొన్ని సబ్ స్టేట్స్ అనేవి ఉంటాయి, అంటే స్టేట్స్ ఉంటాయి. ఓకేనా? అంటే కంట్రీ అంతా కలిపి యూనియన్ అయినప్పుడు యూనియన్ లోపల ఉన్నాయి కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్కి సంబంధించిన పాలసీస్ కొన్ని ఉంటాయి. సో మనుషుల హక్కులు వాళ్ళకంటూ సంబంధించిన కొన్ని స్టేట్స్ ఉంటాయి. తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్, తమిళ వాళ్ళకి తమిళ స్టేట్, ఇలా వాళ్ళ స్టేట్స్. వీటినే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కొన్ని స్టేట్ పాలసీస్ ఉన్నాయి, మనుషులకు సంబంధించిన కొన్ని స్టేట్ పాలసీస్ ఉన్నాయి. దీన్నే డిపిఎస్పీస్ అంటారు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి డిపిఎస్పీస్. ఫోర్త్ ఏ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే 11 ఉంటాయి. సో రీసెంట్లీ 11th వన్ యాడ్ అయ్యింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి 7th డ్యూటీ యాడ్ అయిందో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఎందుకని ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నానంటే మీకు ఎంతమంది చూస్తున్నారు, చూసిన దాంట్లో ఈ సబ్జెక్ట్ గురించి ఎంతమందికి అవేర్నెస్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే. సో ఫస్ట్ ల్యాండ్, నెక్స్ట్ ఆ ల్యాండ్ పైన ఆ ల్యాండ్కి సంబంధించిన సిటిజన్స్కి కొన్ని హక్కులు. ఆ హక్కులు ఉన్న సిటిజన్స్ వాళ్ళకి సపరేట్ స్టేట్స్ ఉంటాయిగా, వాళ్ళ స్టేట్ పాలసీస్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఏమొస్తాయి? ఫస్ట్ మనకి ఇప్పుడు ఉంది, మనం యునెస్కో హెరిటేజ్ సైట్స్ గురించి అందరం నేర్చుకునే ఉంటాం. అది ఆర్టికల్ 49. ఓకేనా? నేర్చుకున్నామా? అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, మన రెడ్ ఫోర్ట్, ఇవన్నీ మనకి ఇందులోకే వస్తాయి. నెక్స్ట్ 50 లెజిస్లేటివ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎలా సపరేట్ అయింది. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్. వీటి గురించి మీరు అట్లీస్ట్ నేమ్స్ అయినా వినడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. సో వీటి గురించి ఇందులో ఉంటాయి. మనం ఒక్కొక్క దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. ప్రజెంట్ చూడండి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. నేషనల్ ఫ్లాగ్ మనము ఇప్పుడు పేరెంట్ కంపల్సరీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇలాంటి కొన్ని డ్యూటీస్ యాజ్ ఎ సిటిజన్గా మనకు హక్కులు ఉన్నప్పుడు మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. 4th ఏ. 5th వచ్చేసి మనకి గవర్నమెంట్. అంటే ఇక్కడ వరకు ఒక ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ ఉంది, ల్యాండ్ పైన సిటిజన్స్ ఉన్నారు, సిటిజన్స్కి కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కులు ఉన్న సిటిజన్స్కి కొన్ని వాళ్ళ స్టేట్స్కి వాళ్ళ కొన్ని పాలసీస్ ఉంటాయి. హక్కులు ఇచ్చినప్పుడు, పాలసీస్ ఇచ్చినప్పుడు డ్యూటీస్ కూడా వాళ్ళు చేయాలి. ఇక్కడ వరకు ఓకే ఫార్మేట్. నెక్స్ట్ మనకు హైయెస్ట్ గవర్నమెంట్ ఏంటి? యూనియన్ గవర్నమెంట్. అందుకే యూనియన్ గవర్నమెంట్ మనకి 5th పార్ట్ 5th. 6th ఏముంటుంది? ఆబ్వియస్లీ యూనియన్ ఉన్నప్పుడు కింద స్టేట్ ఉంటుంది. ఓకేనా? 7th పార్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా డిలీటెడ్. దీన్ని ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా డిస్క్రైబ్ చేస్తుంటారు. బట్ నేనేం చెప్తున్నానంటే స్పెషల్ ప్రొవిజన్స్ టు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా. అప్పుడు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండిపోయినాయి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చాయి. ఆర్టికల్ 338 ప్రకారం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ టు ప్రిన్స్లీ స్టేట్స్. ఇది డిలీట్ అయిందండి 1 నవంబర్ 1956లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం దీన్ని డిలీట్ చేసాం. ప్రజెంట్ ఇది లేదు, బట్ మీరు నేర్చుకోండి. 7th పార్ట్. 8th పార్ట్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్. ఇక్కడ యూనియన్ టెరిటరీ ఉంది, ఇక్కడ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇక్కడ అంటే యూనియన్ టెరిటరీ అంటే ఎంటైర్ ఇండియా మన భూమి అని. ఇక్కడ యూనియన్ టెరిటరీస్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు పుదుచ్చేరి కానీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఇవి ఉన్నాయి కదా, 8 యూనియన్ టెరిటరీస్. వీటి గురించి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకేనా? ఆర్టికల్ 339 ప్రకారం మన ప్రెసిడెంట్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన చీఫ్ని అంటే దానికి సంబంధించిన హెడ్ని రిక్రూట్ చేస్తారు కదా, దీనికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ 9th పార్ట్ వచ్చేసి మీకు
పంచాయత్ మీకు పంచాయత్ రాజ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది 9th పార్ట్. 9th ఏ మున్సిపాలిటీ, నెక్స్ట్ 9th బి కోఆపరేటివ్ సొసైటీస్, ఓకేనా. 10th షెడ్యూల్డ్ ఏరియాస్, ఓకేనా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాస్, ఓకేనా. సో ఇదంతా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి నేను ఈ ఫార్మేట్ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒకసారి చెప్పేసరికి మీకు వచ్చేసేయాలి. ఫస్ట్ ఏముండాలి, ల్యాండ్. ఆ ల్యాండ్ ఎవరిదై ఉండాలి, యూనియన్, మన యూనియన్ ల్యాండ్. ల్యాండ్ని ఏమంటాం, టెరిటరీ అంటున్నాం. సెకండ్, ఆ ల్యాండ్ పైన మనుషులు ఉండాలి. ఎవరు ఉండాలి, సిటిజన్స్ ఉండాలి. థర్డ్, ఆ మనుషులకి రైట్స్ ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. ఫోర్త్ వచ్చేసి ఆ మనుషులకి ఏముండాలి, వాళ్ళకున్న స్టేట్కి కొన్ని పాలసీస్ ఉండాలి, డిపిఎస్పీస్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్. ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడి వరకే ఒక ఫార్మేట్. నెక్స్ట్ ఫస్ట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ కింద స్టేట్. 7th ప్రిన్స్లీ స్టేట్స్, డివిలిట్ అయిపోయింది. 8th వచ్చేసి మనకి ఏముంది, యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటో మీకు చెప్పాను. 9th పంచాయత్ రాజ్. 9th ఏ మనకేముంది, మున్సిపాలిటీస్. 9th బి ఏముంది మనకి, కోఆపరేటివ్ సొసైటీస్, ఓకేనా. 10th వచ్చేసి ఇవన్నీ ఉన్నప్పుడు మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కూడా ఒక ప్లేస్ ఇవ్వాలి కదా. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాస్ ఉంటాయి, ఓకేనా. వీటి ఆర్టికల్స్తో సహా నేను మెన్షన్ చేశాను. ఏం లేదు, జస్ట్ కంటిన్యూయేషన్. యూనియన్ టెరిటరీ 1 to 4 కదా, ఇక్కడ 4తో ఎండ్ అయిపోయింది, ఇక్కడ 5తో స్టార్ట్ అవుతుంది సిటిజన్షిప్. 12th ఇక్కడ 11తో ఎండ్ అయిపోయింది, 12th ఇలా. ఈ ఆర్టికల్స్ కూడా నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్ ఫార్మేట్లో చెప్తాను. సో పంచాయత్ రాజ్ గురించి చెప్పాను కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వచ్చింది. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి, ఓకేనా. సో మీరు నోట్ చేసుకోండి. ఇప్పటివరకు నేను చెప్పిన 10 షెడ్యూల్స్ ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, మీరు తర్వాత ఒకసారి నేను చెప్పింది వీడియో రూపంలో చూసినా మీకు అర్థమవుతుంది. చూడండి, మీరు రిలేట్ చేసుకోండి. ల్యాండ్, మనుషులు, వాళ్ళ రైట్స్, వాళ్ళ పాలసీస్, వాళ్ళ స్టేట్ పాలసీస్, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ యూనియన్ గవర్నమెంట్. ఇక్కడ వరకు డ్యూటీస్ అయిపోయాక అంటే హైయెస్ట్ యూనియన్, లోయెస్ట్ స్టేట్, ఇంకా లోయెస్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్. ఇది డిలీటెడ్, ఓకేనా, రిమూవ్డ్. ఇది రిమూవ్డ్, ఇప్పుడు ప్రజెంట్ లేదు ఇది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ అంటే లక్షద్వీప్, పుండుచేరి అలా. నెక్స్ట్ వచ్చేసి పంచాయత్స్లో ఆర్టికల్స్. వీటి గురించి నేను సపరేట్ ఆర్టికల్స్ గురించి వీడియో చేస్తాను, బట్ మీరు ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా ఉందంటే నెక్స్ట్ వీడియోలో నేను స్లో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను అడిగిన క్వశ్చన్స్కి మాత్రం డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి. నేను వేరే క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మరి మీకు అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.